దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో అనేకమైన అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలి అని అనుకుంటే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని దేవుని సన్నిధిలో భయముతోనూ, భక్తితోనూ, ఆత్మీయమైన జీవితాన్ని జీవించినప్పుడు, దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని వాక్యము చదువుట యందును గాని, ఆయన సన్నిధానములో చేరి ఆయనను ఆరాధించడము ద్వారా గాని, మోకరించి ప్రార్థన చేయడము ద్వారా గాని, దేవుడు మన జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడనే సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో మరి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని నేడు వేడుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క శ్రద్ధ, లేకపోతే దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించడానికి ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యమును గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క శ్రద్ధ ఎలాగుంటదంటే, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవించినప్పుడు, దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు, దేవుడు తన యొక్క శ్రద్ధ అనేది, దేవుడు తన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించడం అనేది ఎలాగు చూపిస్తాడో మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవుని వాక్యములో జ్ఞాపకం చేసుకుంటే, మరి దేవుని యొక్క దాసుడు ఏలియా ఆయన ఆహాబు నొద్దకు వెళ్లి ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను ఎవరిని సన్నిధినైతే నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక రాజు దగ్గరికి వెళ్లి ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను ఎవరిని అయితే నమ్ముకున్నానో, నేను సేవించే దేవుడు ఎవరైతే ఉన్నాడో, ఆ దేవుని యొక్క జీవము తోడు చెప్తున్నాను. ఈ సంవత్సరం మంచు అయినను గాని, వర్షమైనను గాని కురవదు అని ఛాలెంజ్ చేసి వచ్చేసాడు. ఆ తర్వాత నిజంగానే ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట అది నెరవేర్చబడుతుంది. వర్షం కురవలేదు, మంచు కురవలేదు. మరెంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ గూడా జీవిస్తున్నటువంటి సమయం. ఆకలికి అలమటించిపోతున్నటువంటి సమయములలో మరి అక్కడ నీళ్లు కొరతగా ఉంటున్నాయి. ఆహారము కొరత ఉంటున్నది. అన్నీ గూడా కొరత అయిపోతున్నాయి. చివరికి ఇంకా ప్రాణాలు విడిచే సమయం గూడా ఆసన్నమైనట్టుగా మనం చూడగలుగుతాం. ఇలాంటి కష్టమైనటువంటి పరిస్థితులలో ఏలియా అక్కడ రాజు దగ్గర ఛాలెంజ్ చేశాడు. వెళ్ళాడు. అంతా అయిపోయిన తర్వాత ఆయన కేరీతు వాగు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ గూడా మరి దేవుడు ఏలియాను కాక్కుల ద్వారా ఆహారము పంపించి పోషించాడు. ఎందుకంటే ఇంకా ఆయనకు ఎవరు పెట్టేవారు లేరు. ఆహారము గాని, నీరు గాని ఆయనకు కొరతగా కనబడుతున్న సమయములలో దేవుడు కాకుల ద్వారా ఏలియాకు ఆహారము పంపించి పోషించినట్టుగా చూస్తాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలాగూ 3 పూటలు కేరితి వాగు దగ్గర ఉన్నప్పుడు అతనికి ఆహారము తెచ్చినట్లుగా కాకోలముకు ఆజ్ఞాపించినప్పుడు దేవుడు కాకుల ద్వారా ఏలియాను పోషించాడు. ఆ తర్వాత కొద్ది కాలమైన తర్వాత ఏం జరిగిందంటే, ఏలియాతో దేవుడు సెలవిస్తున్నాడు. ఏలియా నీవు లేచి ఇదిగో సి సిదోను పట్టణ సంబంధమైనటువంటి సారెపతు అను ఊరికి ఒక ఊరు ఉన్నది. ఆ ఊరికి నీ వెళ్ళు. అక్కడ ఒక వృద్ధాప్యం ఉన్నటువంటి ఒక విధవరాలుంది. ఆ విధవరాలు
మరి ఎంతో నమ్మకమైనటువంటి దాసురాలు. ఆ విధవరాలు భయము భక్తి కలిగినటువంటి జీవిస్తున్నటువంటిది. ఆ విధవరాలు నమ్మకం కలిగి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఆ బిడ్డ. కాబట్టి ఆమె కుటుంబాన్ని దేవుడు చూసాడు. ఆమె హృదయాన్ని చూసాడు. ఆమెను పోషించాలని దేవుడు ఇష్టపడినట్టుగా మనం చూస్తాం. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు ఎలాగో ఆశీర్వదిస్తాడో మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ ఉదాహరణకు జ్ఞాపకం చేసుకుంటే శ్రద్ధ అనేది దేవుని యొక్క ఇష్టం అనేది ఎప్పుడు చూపిస్తాడంటే, ఈ లోకంలో మనం శారీరకంగా మనం చూసుకుంటే, మన పిల్లలు గాని, మనకిష్టమైనటువంటి వారు ఎవరైనా గాని, మా చాలా చక్కగా, అనుకూలంగా మనకు ఇష్టమైనటువంటి జీవితాన్ని ఎప్పుడైతే మన పిల్లలు జీవిస్తున్నప్పుడు, లేకపోతే స్టడీ విషయంలో గాని, అరే! పిల్లలు మంచిగా ఇంట్రెస్ట్‌గా చదువుతున్నారు గదా! వారికి ఆసక్తి ఉంది చదువంటే, లేపోతే పలానా పని చేయడానికి ఏదైనా గాని పని జేయడానికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఆ పనిని జేయడానికి వాళ్ళు వెనకబడి పోతున్నప్పుడు, మనం శ్రద్ధ చూపి కొన్నిసార్లు వాళ్ళని ప్రోత్సహిస్తాం. వాళ్ళని ప్రేమిస్తాం. వారికి కావాల్సినటువంటి వాటిని సమకూర్చడానికి ఇష్టపడతాం. నేను ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం జేస్తాను. నేను చాలా దాదాపు సింగంపేట ప్రాంతంలో సేవ జేస్తున్నప్పుడు గాని, లేపోతే ఇక్కడ నర్వ ప్రాంతంలో సేవ జేస్తున్నప్పుడు గాని, కొన్ని విషయాలు చూడగలిగాను. చాలా పేద కుటుంబాలు తినలేని పరిస్థితులున్నటువంటి సమయములలో వాళ్ళకు తినడానికి తిండి లేనటువంటి కష్టమైనటువంటి పరిస్థితి కలిగి జీవించినటువంటి వాళ్ళున్నారు. దాదాపు ఆ కుటుంబంలో నలుగురు లేకపోతే 5 మంది వ్యక్తులున్నప్పుడు తల్లి పోషించలేని పరిస్థితిలో ఉంది. అయితే వారికి చదువంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. మరి దేవుని సన్నిధిలోనికొచ్చి పాటలు పాడడము, వాక్యము చదవడం చాలా ఆసక్తి కలిగి, ఆశ కలిగినటువంటి పిల్లలుగా వారున్నప్పుడు నేను చాలా సార్లు వాళ్ళను అబ్జర్వ్ చేసినాను. అరే! మంచి ఇంట్రెస్ట్ కలిగినటువంటి పిల్లలు. ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు. మంచి పాడడానికి మంచి స్వరాలు కలిగినటువంటి ఈ పిల్లలు మరి అన్నీ బాగానే ఉన్నాయి గానీ, వాళ్ళు చదువుకోవడానికి ముందుకు కొనసాగడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది గదా! అని ఆలోచన చేశాను. ఆ సమయంలో వారి పట్ల ఒక ఆలోచన చేసి, ఒక శ్రద్ధ తీసుకున్నాను. ఏంటంటే, ఒక కాలేజీ వారుల దగ్గర మాట్లాడి, ప్రిన్సిపల్‌తో మాట్లాడి, వాళ్ళను అక్కడ ఉన్నటువంటి కాలేజీలో, హాస్టల్‌లో వారిని జాయిన్ చేసి, వారికి సబ్బులు గాని, వారికి కావాల్సిన మెటీరియల్ అన్నీ గూడా ఇప్పిస్తూ, వారిని చదివించినప్పుడు, ఈరోజు ఆ పిల్లలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఒకరు నర్సు పని జేస్తున్నారు. ఇంకొకరు ఇంకొక పని జేస్తున్నారు. ఇలాగూ ఎదుగుతూ ఉన్నారు. ఇంకొక అమ్మాయిని గూడా అలాగే వాళ్ళ పరిస్థితి గూడా అలాగే ఉన్నప్పుడు, వారిని గూడా ఈ రీసెంట్‌గా దాదాపు ఒక 4, 5 సంవత్సరాల కిందట అలాగే ఉంటే, వారిని గూడా అలాగ జైలు జేసి, ఈరోజు ఆ పాప బీఎస్సీ నర్సింగ్ జేసి, ఎస్‌విఎస్ హాస్పిటల్‌లో జాబ్ జేస్తూ ఉంది. ఇలాగ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, వారికున్నటువంటి ఇంట్రెస్ట్‌ని బట్టి, వారికున్నటువంటి శ్రద్ధను బట్టి, వారికున్నటువంటి ఆసక్తిని బట్టి నేనేం చేశానంటే, ఒక శ్రద్ధ తీసుకున్నాను. అరే! ఈ పిల్లలను ఒక స్థితిలోనికి తీసుకురావాలి. లేకపోతే ఈ పిల్లలను వీళ్ళకున్నటువంటి ఆసక్తిని బట్టి వీళ్ళని ముందుకు నడిపించాలనే ఆలోచన కలిగి, వారు చదివిపిస్తున్నప్పుడు వారికి కావాల్సినటు వాటిని సమకూర్చినప్పుడు వాళ్ళు ఈరోజు చక్కగా ఎదగగలిగినారు. వారు దీవించబడినట్టుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు గూడా తనకిష్టమైనటువంటి జీవితాన్ని తన పిల్లలు జీవించినప్పుడు ఒక ఆలోచన చేస్తాడు. ఒక శ్రద్ధ చూపిస్తాడు. అరే! నా బిడ్డ నా యందు భయము కలిగి ఉంది. భక్తి కలిగినటువంటి జీవితం ఉంది. ఆత్మీయంగా ఎదుగుతుంది. ఈ లోకానుసారమైనటువంటి జీవితానికి ఇష్టపడడం లేదు. ఈ బిడ్డ నా వైపు చూస్తుంది కాబట్టి, ఈ కుటుంబాన్ని నేను పోషించాలి. లేకపోతే ఈ కుటుంబాన్ని నేను ఆశీర్వదించాలని దేవుడు ఆశ కలిగి ఒక శ్రద్ధ అనేది తీసుకుంటాడు. ఆ శ్రద్ధనే ఇక్కడ గూడా జ్ఞాపకం చేస్తాడు. సారెపత్ అనే ఊర్లో ఒక విధవరాలు ఉంది. ఆమె కుటుంబాన్ని దేవుడు పోషించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాలని ఆశపడుతున్నాడు. ఆ కరువు కాలములలో, కష్ట సమయములలో, ఆకలిగొని చనిపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ సారెపత్ అనే ఊరిలోనికి దేవుడు ఏలీయను పంపించి, అక్కడ ఒక విధవరాలు ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమెకు జ్ఞాపకం చేస్తే ఏమంటాడంటే 9వ వచనంలో, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడు దేవుడు ఎంత ప్లాన్ చేశాడో. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే ఏం చేస్తున్నాడో తెలుసా? అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళు. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలి అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నీళ్ళు అడిగాడు తాగి 10వ వచనం మనం చూస్తాం.
ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బొడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవి గాని అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అని జ్ఞాపకం చేస్తున్నాయా. ఇంకా నా దగ్గర ఏమి లేవు. కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. ఆ అప్పం చేసుకుని నేను నా కుమారుడు ఇంక తిని ఇంక చనిపోతామనే పరిస్థితి డిసైడ్ అయిపోయినారు అనమాట. అంటే ఇంకా అది కరువు కాలం, ఇంకా అక్కడ తిండి లేదు. అక్కడ కష్ట సమయంలో ఉన్నారు. ఆకలితో అలమటించిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేశాడు ఆ కుటుంబాన్ని నేను రక్షించాలని. నేను ఆ కుటుంబాన్ని పోషించాలని దేవునికి ఇష్టమై ఉన్నది. కాబట్టి ఆమె మనస్సును ఎరిగినటువంటి దేవుడు. ఆమె చిత్తాన్ని తెలుసుకున్నటువంటి దేవుడు. ఆమె ఇష్టాయిలో ఎలాగున్నావో తెలుసుకున్నటువంటి దేవుడు. కాబట్టి చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే, ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా మనం ఉంటే, ఆ సమయంలో ఎవరొచ్చినా సరే మనం కనీసం అయ్యా ఇది చివరి స్టేజ్ ఇంకా. ఈ రోజే లాస్ట్ ఫైనల్. ఇంకా అయిపోతది. నా ప్రాణం పోతది. ఇక నేను చనిపోతాను. కాబట్టి నా దగ్గర ఉన్నయి కొంచెమే నీళ్లున్నయి. నా దగ్గర ఉన్నది కొంచెమే పిండుంది. కాబట్టి నేను నీకేమి ఇవ్వలేనయ్యా. ఇంత నేను తిని ఈ రోజుతో జీవించి ఇంక నేను చనిపోతాను అని అనుకునే పరిస్థితి. కానీ ఆ విధవరాలు గ్లాసెడు నీళ్ళు తెచ్చిచ్చింది. అలాగే ఒక రొట్టె చేసుకొచ్చి సేవకునికి ఇచ్చినప్పుడంట, ఆ సేవకునికి ఇచ్చిన తర్వాత దేవుడు చూడు ఎంత శ్రద్ధ చూపాడంటే, ఎంత ఆసక్తి చూపాడు ఆ కుటుంబం పట్ల అంటే, 3:30 సంవత్సరాల కరువు కాలం అంతటిలో కూడా తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఇంట్రెస్ట్ అలాగుంటది. ఒక కుటుంబాన్ని పోషించాలంటే మొదట కుటుంబాలు లేకపోతే వ్యక్తిగతమైన జీవితాలు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించాలి. దేవుడంటే భయం కలిగి, భక్తి కలిగి, ఆయన వైపు ఆశతో ఎదురు చూసినప్పుడు దేవుడు తన జీవితములో అద్భుతమైన కార్యాలు ఎలాగ జరిగిస్తాడంటే, ఒక శ్రద్ధ తీసుకుంటాడు. ఈ కుటుంబం నాది. ఈ కుమారుడు లేకపోతే ఈ కుమార్తె నా బిడ్డ. కాబట్టి ఈ కుటుంబాన్ని విడవక, ఎడబాయక నేను పోషించాలని శ్రద్ధను దేవుడు చూపించగలుగుతాడు. సారెపతు విధవరాలు కుటుంబ జీవితంలో కూడా దేవుడు అదే చేశాడు. నా సేవకుని అక్కడికి పంపించినప్పుడు ఆ బిడ్డ ఇస్తది, ఖచ్చితంగా ఇస్తది, వెనకాడదు. కాబట్టి చాలా మట్టుకు మన జీవితంలో పిసినారితనులు చేస్తాం, లేకపోతే వెనకాడతాం. అయ్యా కొంచెమే డబ్బు ఉంది, నా పరిస్థితులకు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు చాలదు అనుకుని వెనకాడేవారు చాలా మంది ఉంటారు. కానీ ఈ విధవరాలు దేవుని మాటకు లోబడి దేవుని సేవకుని పోషించింది. దేవుడు ఆ కుటుంబం పట్ల ఒక ఆసక్తి చూపించాడు. ఆశ కలిగి ఆ కుటుంబాన్ని పోషించాడు. కరువు కాలం అంతటిలో కూడా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించినట్టుగా మనం చూడగలుగుతాం. దేవుని యొక్క శ్రద్ధ అలాగుంటది. దేవుడు పోషిస్తే ఇంకా కరువు కాలం అంతటిలో కూడా ఎవరు కూడా మరి వెనకాడకుండా, మరి విడువబడకుండా లోకములో నెమ్మదిగా సంతోషంగా జీవించగలుగుతారు. కాబట్టి విధవరాల విషయంలో దేవుడు అలాంటి శ్రద్ధను చూపినట్టుగా మనం చూడగలుగుతాం. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం ఇంకొక మాట చూద్దాం. చూసి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, 16వ వచనం, అంతట రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోసిరి. పడదోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొకటి దేవుడు ఎవరి విషయంలో శ్రద్ధ చూపుతాడంటే, దేవుని యందు నిజంగా భయం కలిగినటువంటి జీవితం కలిగిన వారికి. ఇక్కడ దానియేలు, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. దానియేలు ఎదుట మరి రాజు ఒక శాసనం ఉంది. ఏం శాసనం ఉందంటే, ఈ రాజును పూజించడము తప్ప, లేకపోతే ఈ రాజును ఆరాధించడము తప్ప
మరి వేరే దేవుళ్ళకి ఎవ్వరికి కూడా పూజ చేయకూడదు, లేకపోతే ప్రార్థన చేయకూడదు, ఆరాధించకూడదు అనే ఒక శాసనము విడుదలైపోయింది. దాని మీద సంతకం చేయబడింది. అది అందరూ కూడా పాటించవలసిందే. అలాంటి పరిస్థితుల్లో దానియేలు చేసినటువంటి కార్యం ఏంటిదంటే, అరే నేను ఈ బొమ్మలకు లేకపోతే ఈ మనుషులకు నేను మొక్కను. నేను జీవము కలిగిన దేవుని బిడ్డను అని గొప్పగా, యథార్థంగా, ధైర్యముగా నిలబడగలిగినాడు. ఈ రోజుల్లో మనం చూడగలిగితే దేవుని మందిరంకు రావాలంటే భయపడతాం. దేవుని సన్నిధిలోనికి వెళ్లి ప్రార్థన చేయాలంటే భయపడిపోతాం. లేకపోతే ఏదైనా కష్టాలొచ్చినప్పుడు ఈ ఈ రోజుల్లో మనం చూస్తే చాలా మట్టుకు ఏం జరుగుతుందంటే, కులగణ సర్వే జరుగుతుంది. ఈ సర్వే సమయంలో చాలా మంది నేను క్రైస్తవుడను, నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి చాలా మంది వెనకబడిపోతున్నారు. చాలా మంది ఈ లోకములో దేవుని నామమును ఒప్పుకొనలేకపోతున్నారు. ఈ లోకంలో చాలా మంది నిజంగా అలాంటి సమయంలో చాలా మంది కొందరు బెదిరిస్తూ ఉంటారు. అయ్యో! నువ్వు చర్చికి పోతున్నావు కాబట్టి నీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా అందవు అని చాలా మట్టుకు బెదిరించినప్పుడు చాలా మంది లోకంలో మరి కలిసిపోతున్నారు. దేవునికి దూరమైపోతున్నారు. దేవుని విశ్వాసం కోల్పోతున్నారు. భయభక్తులు లేకుండా జీవిస్తున్నారు. దేవుని మందిరానికి పోవడము, దేవుని ఆరాధించడము చాలా మంది వెనకాడిపోతున్నారు. అలాంటి సమయంలో మన కుటుంబాలు ఏమైతావంటే దీన స్థితిలోనికి దిగజారిపోతాయి. కష్ట సమయాలు మన కుటుంబంలోనికి వస్తాయి. ఆకలి దప్పులు కొనే పరిస్థితులు మన జీవితంలోనికి వస్తాయి. అంతేకాకుండా మన కుటుంబాలన్నీ కూడా చిందరమందరమైపోయి శాంతి, సమాధానము, నెమ్మది లేకుండా అనేకమైనటువంటి కష్టాలు మన కుటుంబంలోనికి నడిపించబడతాయి. ఆ సమయమున ఆ కష్ట పరిస్థితుల్లో ఆదుకునేవారు గాని, నిన్ను ఓదార్చేవారు గాని, నీ కుటుంబాన్ని దీవించేవారు గాని ఎవరు ఉండరు. కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు జీవితంలో కూడా అదే శాసనం రిలీజ్ అయింది. అయ్యో! ఎవ్వరికి మొక్కకూడదు. ఎవరి సన్నిధికి వెళ్లి ఆరాధించకూడదు. ఎవరి విషయంలో ప్రార్థన చేయకూడదని ఆజ్ఞ జారీ చేసినప్పుడు దానియేలు ఏం చేశాడంటే తన ఇంటికి వెళ్లి తన కిటికీలు తెరుచుకుని మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు. అయ్యా! నేను నా జీవము కలిగిన దేవుని సన్నిధిని నిన్ను విడిచిపెట్టను నా జీవం కలిగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా దేవుడు నన్ను రక్షిస్తాడు. నా దేవుడు నన్ను కాపాడతాడు అని ఆయన దానియేలు మనుషులకు భయపడక ఆయన దేవునికి లోబడి దేవుని మాటకు విధేయత కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాడు. అది చూశారు. చూసిన తర్వాత రాజుకు సెలవిచ్చారు. అయ్యా మనం ఒక ఆజ్ఞ జారీ చేశాం కానీ దానియేలు మన మాట వినలేదు. కాబట్టి ఆయన ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పినప్పుడు దానియేలుని తీసుకొచ్చి ఏం చేశారంటే సింహాల గుహలోనికి తీసుకొచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను. ఆ 16వ వచనం మళ్ళా చదువుతున్నా. అంతటి రాజు ఆజ్ఞ అయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకుని పోయి సింహాల గుహలలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి. మరి దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరానికి వెళ్లి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. రాజుకు తెలుసు దానియేలు నమ్మినటువంటి దేవుడు ఎలాంటి వాడో తెలుసు. దానియేలు సేవించుచున్న దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేయగలడో ఆయనకు తెలుసు. అయితే 22వ వచనం చూస్తే నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు ముయించెను. రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనేను. ప్రియ దేవుని దానియేలు చేసినటువంటి నేరం ఏమీ లేదు. అతను సింహాల గుహలో పడవేయడానికి గాని అతని హింసించడానికి గాని అతన్ని కష్టపెట్టడానికి గాని దానియేలు చేసినటువంటి పొరపాట్లు తప్పులు ఏమీ కూడా లేదు. లోకంలో మనం కూడా ఏం తప్పు చేయడం లేదండి. మనం కూడా ఏం పొరపాట్లు చేయడం లేదు. ఏ దొంగతనం చేయడం లేదు. ఏ మోసము చేయడము లేదు. మనం చేయవలసింది ఒకటే ఒకటి మోకరించి ప్రార్థన చేయడం, యథార్థంగా ఆయనను ఒప్పుకోవడం, ఆయన సన్నిధిలో భయముతోను భక్తితోను జీవించడం అనేది మనం నేర్చుకున్నప్పుడు దేవుడు తగిన కార్యము తగిన సమయమున జరిగిస్తాడు.
దానియేలు మనుషులకు భయపడలేదు. దానియేలు రాజు ఆజ్ఞకు శాసనమునకు భయపడలేదు. దేవుడు నన్ను కాపాడుతాడనే ధైర్యము ఆయనకున్న నమ్మకాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కాబట్టి దానియేలు ఏం చేశారంటే, ఓ అబ్బాయి ఈయన ప్రార్థన చేస్తున్నాడు, మన ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి ఈయన తీసుకుపోయి సింహాల గుహలో పడవేయాలి. సింహాలు ఇతన్ని నమిలి వేస్తవి, మింగి వేస్తవి, ఇంకా అతన్ని చీల్చి చెండాడుతవి. కాబట్టి అతడు మనకు మరలా కనబడడు అని ఆలోచన చేత తీసుకుపోయి సింహాల గుహలో వేశారు. వేసిన దానియేలు భయపడలేదు. వేసిన దానియేలు దేవుని దూషించలేదు, అవమానపరచలేదు. అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది కదా, ఇంకా దేవుని ప్రార్థన చేస్తేనే నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ప్రార్థన చేయాలని వెనకాడలేదు. కానీ జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆయన జీవించగలిగినాడు. దేవుని యొక్క శ్రద్ధ ఇప్పుడు చూడు ఎట్లుంటదంటే, సింహాల గుహలో వేసినప్పుడు ఆయన దూతలను అక్కడికి పంపించి ఒక్క సింహమైనను దానియేలును ముట్టలేదు. ఒక సింహమైనను దానియేలును చూసి ఊరక ఉన్నాయి, అంతే మోకరించగలిగినాయి. సింహాలు దానియేలును చూసి మౌనంగా ఉండిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క శ్రద్ధ అలాగ చూపిస్తాడు. దేవుడు నా పట్ల ఏ కార్యం చేస్తలేడండి, దేవుడు నా పట్ల ఏ మేలు చేస్తలేడు, దేవుడు నన్ను దీవిస్తలేడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తలేడంటే మొదట మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉందా? ఇంత భయంకరమైన శాసనము ఉన్నప్పటికీ కూడా దానియేలును దేవుని విడిచిపెట్టలేదు. దానియేలు దేవుని సన్నిధిలో మోకరించడం మానలేదు. ప్రార్థన చేయడం వెనకాడలేదు. దేవుని యొక్క నామమును ప్రకటించడం గాని ఆయన వెనకాడలేదు. కాబట్టి నా కుమారుడు నమ్మకమైన వాడు, నేను ఆ బిడ్డ పట్ల ఒక శ్రద్ధ చూపాలి. ఏం శ్రద్ధ చూపిస్తున్నాడు దేవుడు అంటే, సింహాలు దానియేలును ఏమి చేయకుండా మౌనంగా ఉంచగలిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన కుటుంబాల పట్ల అలాంటి శ్రద్ధను చూపిస్తాడు. దేవుడు అలాంటి శ్రద్ధ చూపిస్తే సింహాల నోలు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను, నేనే పొరపాట్లు చేయలేదు, నా జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేయడము తప్ప. ఇలాంటి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినాడు, కాపాడినాడు, దానియేలును రక్షించగలిగినాడు. అలాగే షడ్రక్, మెషక్, అబేద్నెగోల జీవితంలో కూడా మనం చూడగలుగుతాం. వాళ్ళు కూడా ఏ బొమ్మకు ఏ ప్రతిమకు మొక్కలేదు, ఎవరిని కూడా పూజించలేదు, ఆరాధించలేదు. అయినప్పటికీ వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండములు వేశారు. అగ్నిగుండములో పడవేసినప్పటికీ కూడా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు భయపడలేదు. ఈ అగ్ని గుండము నుంచి తప్పించడానికి నా దేవుడు సమర్థుడు అంటాడు. ఈ అగ్ని గుండముల నుంచి మమ్మల్ని కాపాడడానికి మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అనుకున్నారు. వాళ్ళు ధైర్యముగా ఉన్నారు. కాబట్టి అగ్ని గుండములో పడవేసినప్పటికీ కూడా వాళ్ళ తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా కాలిపోలేదంట. వెంట్రుక కూడా కాలిపోలేదంట. అంటే దేవుడు తన బిడ్డలకి ఎలాంటి తోడుగా ఉంటాడో, దేవుడు తన నమ్మినటువంటి బిడ్డలను ఎలాగూ విడవకుండా కాపాడగలడో మనం చూడగలుగుతున్నాం. దేవుడు మన కుటుంబాల పట్ల అలాంటి శ్రద్ధను చూపగలుగుతాడు. కాబట్టి ఈ రెండు విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. విధవరాలు జీవితంలో దేవుడు శ్రద్ధ చూపినాడు. అలాగే దానియేలు విషయంలో కూడా శ్రద్ధ చూపినాడు. దేవుడు వారిని పోషించినాడు. దేవుడు వారిని రక్షించినాడు. ఆ కుటుంబాలను కాపాడగలిగినాడు. కష్టకాలంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆపత్ కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు తోడుగా ఉంటానని జ్ఞాపకం చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. ఆయన కాచి కాపాడి భద్రపరిచే దేవుడు, కాపాడి మన జీవితాలను పోషించే దేవుడు. అలాంటి దేవుడు మనకు ఉండగా మనం దేని విషయంలో భయపడక, దేని విషయంలో చింతించక, వెనకాడక, ఈ లోకం వైపు చూడక దేవుని వైపు చూస్తూ దేవునికి ఇష్టమైన జీవితాలు మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప శ్రద్ధను చూపిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.